కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అయ్యప్ప స్వామి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు. అయ్యప్ప స్వామి భక్తుల ఆటపాటలతో ఆలయ ప్రాంగణంలో మారుమోగిపోయింది. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నెట్టంబాక మునిరెడ్డి, మంజులమ్మ దంపతులతో పాటు చిరంజీవి, మురళి, విహార్, జ్యోతి ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి చీర, సార, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆలయ సత్కారాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి మన పవన్ సంఘస్వామి ఎదురుగా మరో కార్యక్రమం అమరండి ఇది ప్లాస్టిక్, దీంట్లో అనారోగ్యం. కోటపట్టణంలో వెలిసి ఉన్నటువంటి వరాల తల్లి, చల్లని తల్లి అయినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఈరోజు ఎంత అద్భుతంగా జరిగిందని అంటే మాటలు చెప్పలేని విధంగా అంత చక్కగా జరిగిందన్నమాట. వందలాది మంది అయ్యప్పలు వీళ్ళందరూ రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం చూస్తే నిజంగా రెండు కళ్ళు కూడా సాలవు. ఆ విధంగా ఈరోజు చేసిన వాళ్ళు ఎంత అదృష్ట జాతులు అంటే అంత అదృష్టం చేసుకున్నారు, నోము చేసుకున్న వాళ్ళు. అంటే కార్తీక మాసంలో భోజనం పెట్టడం అనేది, ఈ భోజనానికి కూడా తోడ్పాటు అందజేయడం అనేది కూడా చాలా అదృష్టం. అందువల్ల ఈరోజు కోట మండలం
ఎంకనపాలెం వాస్తవులైనటువంటి ఈరోజు దాత శ్రీ నెట్రంబాక మున్రెడ్డి గారు, శ్రీమతి మంజులమ్మ గారు, వాళ్ళ పిల్లలు మురళీ గారు, విహార్ గారు, జ్యోతి గారు, వీరి యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది ప్రశాంతంగా భోంచేశారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ వచ్చే నెల 16వ తేదీ అంటే నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకి గోపూజ, 8 గంటల నుంచి అన్ని అభిషేకాలతో కూడా 11 గంటలకి అన్నాభిషేకం చాలా బాగా భవానీ శంకర స్వామికి అన్నాభిషేకం చాలా చక్కగా జరుగుతుంది. వేలాది మందితో ఆ రోజు మటుకు కార్యక్రమం జరుగుతుంది. కావున ఆ రోజు కార్తీక మాసంలో భోజనం వనభోజనంగా దాంట్లో పాల్గొంటే ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి కార్యక్రమంలోకి పాల్గొని తోడ్పాటు అందజేసి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరినీ ప్రతి ఒక్క ఇంటి వారు కూడా దాతలయ్యి నిజమైన పుణ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి అందరినీ ఆహ్వానిస్తూ జై